అనుకోండి. మాకేం వద్దు. మీ ఇష్టం వచ్చినట్టు తినను అంటే బాగోదు మేడం. ఇది మీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. మీరు తినకుండా కళ్ళు తిరిగి పడిపోతే ఎవరిది బాధ్యత? అయితే ఒక పని చేయండి, ఒక తెల్ల పేపర్ తీసుకుని రండి. మాకు తినడం ఇష్టం లేదు, మాకేమన్నా అయితే ఎవ్వరిది బాధ్యత కాదు, మా చావుకి ఎవ్వరూ కారణం కాదని రాసి సైన్ చేస్తాను. ఆఫీసర్ వచ్చాక చెప్తాను. ముందు తినండి. వద్దని చెప్పాను కదా. సరే పద. ఏంటి విషయం? ఫుడ్ తినమంటున్నారు సార్. ఎంత బ్రతిమిలాడినా తినడం లేదు. అలా తినకపోతే మనకే కదా సార్ సమస్య. మరి ఏం చేయమంటారు సార్? నేను తినిపిస్తాగా. వెళ్ళి శివగామిని మాత్రమే తీసుకురా. ఆమెని మాత్రమే నేను తినేలా చేస్తాను. ఓకే సార్. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. రండి. ఏంటి మేడం, భోజనము టిఫిను ఏమి చేయడం లేదంట? ఏమైంది? నా ఇష్టం. ఏ హోటల్ నుంచి తెచ్చారా? అది మంచి హోటల్ నుంచి తీసుకురావాలి కదా. ఏ స్టార్ హోటల్ నుంచి తేవాలో చెప్తే తెప్పిస్తాను, నా సొంత ఖర్చుతో. అవసరం లేదు. అలా తినకపోతే నీకు ప్రాబ్లం, మాకు ప్రాబ్లం. తింటావా తినవా? ఎన్నిసార్లు చెప్పాలి మేమెవ్వరం తినమని? అంటే స్టేషన్లో చిప్పకూడు తిన్నామనే మాట చెప్పుకోకూడదనా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కోర్స్ తప్పు నాదే. సరే సరే, ఏం చేస్తాం? మీరు కనుక తింటే నీకు నీ కూతురుతో మాట్లాడే అవకాశం ఇద్దాం అనుకున్నాను. వద్దులే, నీ కూతురుతో మాట్లాడే అవకాశాన్ని నువ్వే చెడగొట్టుకుంటున్నావు. ఖచ్చితంగా నా కూతురుతో మాట్లాడిస్తారా? నీ మీద నీకు నమ్మకం ఉంటే తిను. ఇట్స్ యువర్ చాయిస్.